హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ రాజశ్రీ ఫ్రమ్ మధురపురి బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ అండి. నేను బ్యూటీషియన్ కమ్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్రీ హైదరాబాద్లో ఉంటాను. నా నేను అకాడమీ రన్ చేస్తున్నాను. మేకప్ అకాడమీ, బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ. ఏపీ తెలంగాణ అంతా బ్రైడల్ లుక్స్ కవర్ చేస్తాను అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఇంకా నాకు 3 పాపలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, 7th అండ్ యూకేజీ. సో మేనేజర్ అకౌంట్స్గా ఉన్నారు ప్రైవేట్ సెక్టార్లో మా హస్బెండ్. నేను ఇంకా వెస్టీజ్ నుంచి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా ఉన్నాను, గోల్డ్ డైరెక్టర్లో ఉన్నాను. సో ఫస్ట్ ఇన్కమ్ 840 ఉండింది. ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి నేను 40,000 ఎర్న్ చేశాను. 6 మంత్స్ అయింది ఆపర్చునిటీ తీసుకొని. ఇది పార్ట్ టైమ్గా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తూ ఉన్నాను. సో వెస్టీజ్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి. సో అదే అవేర్నెస్ ఇవ్వడానికి ఈ సెషన్ చేస్తూ ఉన్నాను. ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మనము ఈరోజు సెల్ఫ్ మేకప్ అంటే లైట్ మేకప్, సింపుల్ లుక్, నో మేకప్ లుక్ అంటారు దీన్ని. అంటే మేకప్ వేసినట్టు ఉంటుంది, వేయనట్టు ఉంటుంది, అసలు వేయనట్టు ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఎలా మనం రెడీ అవ్వాలి, పార్లర్కి వెళ్ళకుండా మనంతట మనము ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా మేకప్ సింపుల్ మేకప్ లుక్, నో మేకప్ లుక్ అంటారు దీన్ని. దీన్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము దీంట్లో మనకి డైలీ మాయిశ్చరైజర్ ఉంటుందండి. ఇది వెస్టీజ్ ప్రోడక్ట్. ఈ మాయిశ్చరైజర్ ప్రోడక్ట్ అనేది ఈ మాయిశ్చరైజర్ ఎందుకు వాడతాము అనేది మనం ముందు తెలుసుకోవాలి. మాయిశ్చరైజర్ ఎందుకు వాడతాము అని అంటే, మనకి స్కిన్కి ప్రొటెక్ట్ చేయడానికి మాయిశ్చరైజర్ వాడతాం. సన్ నుంచి కానీ లేదంటే పొల్యూషన్ నుంచి కానీ మన స్కిన్కి ప్రొటెక్షన్ కావాలి అంటే మనం మాయిశ్చరైజర్ వాడాలి. ఏంటంటే మన స్కిన్లో తేమ శాతము పోయి డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంటుంది. మెయిన్ పొల్యూషన్ నుంచి అరికట్టుకోవడానికి, లేదంటే సన్ నుంచి అరికట్టుకోవడానికి, లేదంటే చల్లని గాలి నుంచి తట్టుకోవడానికి, ఏ రకంగా కూడా అంటే 4-5 రకాల ఫేసెస్ ఉంటాయండి మనకి మన ఇండియన్ స్కిన్ ప్రకారం. ఎలా అంటే అది చామన్ ఛాయ ఉంటారు, తెలుపు ఉంటారు, మరీ తెలుపు ఉంటారు. మన స్కిన్ ఏమంటారు వాటిని, స్కిన్ టోన్స్ అలాంటివి అనమాట. సో వాటికి ఆ మూడిటికి సంబంధించి ఏదైనా కూడా మనము మన ఫేస్ని మన బాడీని కాపాడుకునే, చర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనం మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తాం అనేది ముందు మనం తెలుసుకోవాలి. అయితే ఇది మాయిశ్చరైజర్ ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఒకవేళ మనం మేకప్ వేసుకున్నాం అనుకోండి, బయట వాడేవన్నీ మేకప్లో అన్ని సెలబ్రిటీలకు కూడా చాలామందికి క్యాన్సర్స్ దాకా వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. సో కారణం ఏంటి అంటే, మనం వాడే ఫౌండేషన్స్లో, మన లైఫ్ స్టైల్లో ప్రతిదీ మనం కెమికల్ వాడుతున్నాం. సో అందుకోసం అది వాడడం వల్ల ఏమవుతుందంటే రాను చాలా ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. సో అందుకోసమే కదా మనం వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకొని దాంట్లో మనం కస్టమర్గా ఉన్నాము. అండ్ ఇంకొకరికి చెప్తే ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ మనము వాళ్ళకి ఇన్కమ్ తెప్పిస్తూ మనం ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నాము. సో హెల్త్ అండ్ వెల్త్ కాన్సెప్ట్ కదా మన వెస్టీజ్ది. సో అందులో భాగంగా ముందు చెప్పుకోవాలి. గ్రేట్ అప్లాస్ అండి వెస్టీజ్ ప్రొడక్ట్స్కి అండ్ వెస్టీజ్ని సృష్టించిన సృష్టికర్తలకి. సో ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను. ఈ మాయిశ్చరైజర్ ఉంది కదా, ఇప్పుడు మనము మేకప్ వేసుకునే ముందు కూడా మనం ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి, బయట వాటి ప్రోడక్ట్స్ కూడా. సో నేను అకాడమీ రన్ చేస్తాను కదా, మేకప్ అకాడమీ. సో అందుకోసం చెప్తున్నాను, నేను చెప్పేదంతా కరెక్టే. సో ఇదంతా కూడా మాయిశ్చరైజర్ వాడకపోతే ఏమవుతుందంటే, డైరెక్ట్ అప్లై చేసినప్పుడు ఫేస్ చాలా పాడైపోతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ మన ఫేస్ మనకి రాదు. డైరెక్ట్ చాలామంది తెలియక ఫౌండేషన్ ఎవరో ఫ్యాన్సీ షాప్లో ఇస్తారో అది తీసుకొచ్చి అప్లై చేసేసుకొని అప్పటికంటూ రుద్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఆ ఫేస్ ఎలా ఉంటుంది, ఏ రకంగా మనం మళ్ళీ మన దానికి తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనకి ఏదైనా, ఏ కెమికల్ బేస్ ఉన్నా ఏదైనా కూడా అది అక్కడికి ఆగిపోవాలి అంటే ముందు మన స్కిన్ మీద ఒక లేయర్ ఉండాలి, అదే మాయిశ్చరైజర్ అనమాట. సో ఇప్పుడైతే మనకు అవసరం లేదండి ఫౌండేషన్స్ కానీ, ఐ ప్యాలెట్ కానీ, ఐ షేడ్ ప్యాలెట్ కానీ, అండ్ ఇది కన్సీలర్ ప్యాలెట్ కానీ, అండ్ హైలైట్స్ కానీ, ఏవైనా కూడా మనకి కాజల్స్ కానీ, లిప్స్టిక్స్ కానీ అన్నీ మన వెస్టీజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఇవే వాడతాం కదా. ఇప్పుడైతే మనకైతే ప్రాబ్లం లేదు. కానీ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి అంటే ఎట్ ది సేమ్ టైం దానిపైన మనం వేసే ఫౌండేషన్ కూడా పట్టుకొని ఉండాలి అని అంటే కూడా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఈ మాయిశ్చరైజర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎంత క్వాంటిటీ చూడండి. బిఫోర్ నా ఫేస్ ఎలా ఉందో మీరు చూడండి, నేను ఇది అప్లై చేసిన తర్వాత ఫేస్ ఎలా ఉందో చూడాలి, అబ్జర్వ్ చేయండి.
పెనట్రేట్ చేయాలి. ఏదైనా కూడా ఉత్తినే రాయడం కాదు, ఫేస్లోకి వెళ్ళిపోవాలి, చర్మంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయింది కదా. అంటే ఇది రాస్తే ఏంటి ఆయిల్గా ఉంటుంది కదా అంటారు, కానీ మామూలుగా రాస్తే ఆయిల్ ఉంటుంది. లోపలికి పెనట్రేట్ చేసి పట్టిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, వెళ్ళిపోద్ది కదా చర్మంలోకి, పోర్స్లోకి వెళ్ళిపోతుంది. సో చూడండి.